లయన్స్ జిల్లా 316 రీజియన్ 2 సేవా వైభవం రీజియన్ సమావేశం రీజియన్ చైర్పర్సన్ వి రత్నకుమార్ అధ్యక్షతన చొదిమెళ్లలోని బాలాజీ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికై లయన్స్ అంతర్జాతీయ సంస్థ చేస్తున్న సేవలు అనన్యమని తెలిపారు. లయన్స్ క్లబ్లు ప్రముఖంగా మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సేవా మహోత్సవం నిర్వహించి పేద ప్రజలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు, విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సేవా మహోత్సవాన్ని ప్రారంభించిన జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు మాట్లాడుతూ రత్నకుమార్ తనదైన శైలిలో సమాజానికి ఉపయోగపడే వినూత్న సేవా భావజాలంతో సేవలందించడం ముదావాహమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ జిల్లా 316 బి పూర్వ గవర్నర్ బాదం బాలకృష్ణ బ్లడ్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ లయన్స్ అంతర్జాతీయ సంస్థ సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆధునిక సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలైన క్యాన్సర్, డయాబెటీస్పై అవగాహన, పర్యావరణం, యువతకు సరైన మార్గంలో నడిపించడం, కంటి పరిరక్షణ, ఆకలి నివారణ, డయాలసిస్ సెంటర్ను స్థాపించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమసమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తుందని, అందుకు సహకరిస్తున్న దాతలు, లయన్స్ సభ్యులు అందరూ అభినందనీయులని చెప్పారు. లయన్స్ అంతర్జాతీయ సంస్థలో లయన్స్ జిల్లా నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్ కాబోతున్న పి సుభాష్ బాబు మాట్లాడుతూ ఈ జిల్లా ప్రపంచంలోని అన్ని జిల్లాల కంటే కూడా ముందు వరుసలో ఉందని, అత్యధికంగా సర్వీస్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న జిల్లాగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. ఈ సమావేశంలో విభిన్న అంశాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులను అందజేశారు. ఉత్తమ ప్రెసిడెంట్గా ఎం చలపతిరావు, ఉత్తమ కార్యదర్శిగా ఆర్వి అనిల్ కుమార్, ఉత్తమ కోశాధికారిగా పి అనురాధ, ఉత్తమ క్లబ్గా ఏలూరు విజన్ అవార్డులు అందుకున్నారు. సిహెచ్ అవినాష్ రాజ్ను లైన్ ఆఫ్ ది రీజన్ అవార్డుతో సత్కరించారు. రీజియన్లోని క్లబ్లు చేసిన కార్యక్రమాలను బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఉత్తమ క్లబ్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ పాపారావు నాయుడు, ద్వితీయ వైస్ గవర్నర్ డాక్టర్ డి సుబ్బారావు, జిల్లా పూర్వ గవర్నర్లు గట్టెం మాణిక్యాలరావు, కెవి కిషోర్ కుమార్, ఆహ్వాన సంఘ చైర్పర్సన్ వేమ కోటేశ్వరరావు, సభ్యులు వి సత్యస్వరూప్, ఎల్ వెంకటేశ్వరరావు, సిహెచ్ అవినాష్ రాజ్, సిహెచ్ రామ్మోహన్ రావు, కెఎన్వి సత్యనారాయణ, కె పద్మావతి తదితరులు కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వల్లపు వెంకటస్వామి, సిహెచ్ పావని వ్యవహరించారు. సేవా వైభవం నిర్వహించాలి. ఎక్కడ కూడా ఈ లైన్ పి సుభాష్ బాబు, అలాగే డాక్టర్ పి భాస్కర్ గారు, లైన్ వి సత్య ఈ కాకినాడ గారు, మరి ఒక పెద్దలు రామరావు గారిని అందరికీ కూడా క్లోజ్ చేస్తాం. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో దావా చేయాలి, ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆసక్తి పెరిగింది. ఈ సేవాకాంక్ష వాళ్ళకి ఆసక్తి పెరిగింది. మనం ఏంటో మనం రుజువు చేసుకోవాలన్న కోరికతో ఆ సంవత్సరం ప్రెసిడెంట్ గా పనిచేసి మళ్ళీ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా మా క్లబ్ బెస్ట్ క్లబ్ అవార్డు తీసుకొచ్చాను సంవత్సరం. ఆ తర్వాత పంచలక్ష్మి గారు నన్ను జోన్ చైర్మన్ గా ఉండడంలో జోన్ చైర్మన్ గా పనిచేయడం, తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం నన్ను రీజన్ చైర్మన్ గా ఉండమని చెప్పి మన గవర్నర్ నన్ను అడిగి రీజన్ చైర్మన్ చేయడం, అలా జర్నీ ఎలా వెళ్తూ వస్తుంది. నేను ఈ లైన్ సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా నేర్చుకున్న ఈ లీడర్షిప్ లక్షణాల వల్లే నాకు శుభమాదేవి హై స్కూల్ 75 సంవత్సరాల చరిత్ర ఉన్న స్కూల్, ఎంతో మంది ఉత్తమ పిల్లలు చదువుకున్నారు, ఎంతో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. అలాంటి 75 సంవత్సరాల బ్యాచ్లకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే దానికి నేను చైర్మన్ గా చేసుకోవడం
మొత్తం పడలేదు. విషయాలు వస్తే 4 జిల్లాల్లో 4 జోన్స్ ఉన్నాయి. అందులో జోన్ 1లో ఏలూరు లేన్స్, గైనాకి, ప్రాణం, సాలక్షలు 4 లేన్స్ ఉన్నాయి. అందులో ఏలూరు లేన్స్ జోన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, అలాగే ప్రెసిడెంట్ చంద్రబాబు వాళ్ళ ముందు రావాల్సింది. సంఘాసక్తుల మీద దాని ప్రతిష్టా భావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లెక్కించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సంభవించు కొత్తగా కృషి నిలపడానికి మనకు ప్రోత్సాహ పునరుద్ధరణను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాలుగా తత్వానుమని ప్రతి ఒక్కరూ దాని ప్రభావ వైభవాలను యథోదితం చేయడానికి అనువైన అవిరామ కృషి చేసి సభ్య దేశాల్లో